మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పూలదండలో రాయి పెట్టి ఎవరో ఇసిరేరని చెప్పి ఒక వార్తను నేను చూస్తూ ఉన్నాను. నాకు కరెక్ట్‌గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో అటాక్ జరుగుతూ ఉంటది ఆయన మీద గానీ, లేకపోతే ఆళ్ళ అనుయాయుల మీద ఎవరో ఒకళ్ళు. నా కొన్నాళ్ళకి ఏంటంటే కోడికత్తి లాంటి డ్రామాని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఎవడన్నా చంపాలనుకున్నవాడు ఎవడైనా అలా చేయడు. ఇవన్నీ ఏంటంటే కావాలని చిన్న చిన్న ఇబ్బందుల్ని పెద్ద ఇబ్బందిగా చూపించి నా మీద అదిగో కుట్ర చేశాడు సింపతి కోసం ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి నా అభియోగం తప్ప ఇదేమీ రియాలిటీ కాదు. అంత సెక్యూరిటీ ఉంది ఆయనకి, ఎక్కడ కూడా బయటికి తిరగట్లేదు. అలాంటి వ్యక్తిని ఎవరు కూడా ముట్టుకోలేదు, ముట్టుకోరు కూడా. ఎందుకంటే శాంతియుతంగా మరి మేము ఎన్ని మీటింగులు చేసాం లక్షల మందితో, ఎక్కడ కూడా ఇలాంటివి కూడా పెద్ద జరగలేదు. ఒక్క చోట మరి కళ్యాణ్ గారికి బ్లేడ్‌తో గాయాలైతే అంత భయపడిపోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు గారు అన్నారు. రాయికే మీరు ఎందుకు అంత భయపడుతున్నారని చెప్పి కూడా ఆలోచన వస్తుంది జనానికి. కాబట్టి ఇలాంటి హింసాయుతమైన చర్యలు ఎవరు చేసుకోరు. దానికి జనసేన పార్టీ ఎగెనిస్ట్. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ తరఫున నేను ఇది ఎవరు చేసినా తప్పుగా ఖండిస్తా ఉన్నాను. సింపతి వస్తుందిరా బాబు, ఎవడో తెలివైనోడు ఎవడో రాళ్ళిచ్చి కొట్టేటప్పుడు సింపతి కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళే కొట్టించుకుని ఇది ప్రతిపక్షాల మీద నెట్టి ప్రయత్నం కోడికత్తి డ్రామా లాంటిది. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి.